నమస్తే, వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్. నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ ఎల్ రమేష్ బాబు ఏసీబీ వలలో చిక్కుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సోమಣ್ణ నేతృత్వంలో అధికారులు మున్సిపల్ కార్యాలయంలో దాడులు చేయగా కమిషనర్ రమేష్ బాబుతో పాటు బిల్ కలెక్టర్ గా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి భాస్కర్ కూడా పట్టుబడ్డారు. ఆత్మకూరు పట్టణానికి చెందిన ఎన్ఎన్ సాజిద్ బాషా ఫంక్షన్ హాల్ నిర్మించుకునేందుకు అనుమతి కోసం మున్సిపల్ కమిషనర్ చుట్టూ తిరిగినా లంచం ఇవ్వంది పని కాదని చెప్పడంతో విసుగు చెందిన బాధితుడు సాజిద్ బాషా ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారుల సలహా మేరకు బాధితుడు సాజిద్ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు 20,000 లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని డీఎస్పీ సోమಣ್ణ మీడియాకు వెల్లడించారు. ఇక్కడనే అవన్నీ తీసుకోవద్దండి. నేను ఏసీపీ కర్నూలు డిఎస్పీని. మాకు నిన్నటి దినము ఫిర్యాదుదారుడు వచ్చి నాయబ్ సజ్జాద్ అలీ కొత్తపేట ఆత్మకూరు అనే అతను నాయబ్ సజ్జద్ అలీ కొత్తపేట ఆత్మకూరు అవుతుంది. ఈ వ్యక్తి వచ్చి ఇతనికి ఇక్కడ మ్యారేజ్ ఫంక్షన్ హాల్ కట్టాలనుకున్నాడు. అతను వ్యాకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కోసం అప్లై చేసినాడు. అప్లై చేసిన తర్వాత వీళ్ళు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ని అప్రూవ్ చేసేదానికోసం, ఆ అప్లికేషన్ అప్రూవ్ చేసేదానికోసము ఇక్కడ మున్సిపల్ కమిషనర్ 20,000 రూపాయలు లంచం అడిగినాడు. ఆయన మున్సిపల్ కమిషనర్, ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ పేరు వచ్చి లక్ష్మణ గారి రాజేష్ బాబు. తర్వాత రమేష్ బాబు, లక్ష్మణ గారి రమేష్ బాబు, రమేష్ బాబు మున్సిపల్ కమిషనర్. ఇతను 20,000 రూపాయలు డిమాండ్ చేసినాడని చెప్పి మాకు ఫిర్యాదు చేసినాడు. ఫిర్యాదు చేసిన తర్వాత మేము ఈరోజు ఆ 20,000 రూపాయలు ఇచ్చి అతను భాస్కర్, భాస్కర్ అని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, అంటే ఇదే ఆఫీస్లో ఎంప్లాయీ అతని ద్వారా తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. అంటే సార్